మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డెసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకి కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్నీ రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్దీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇందాక వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానంలో, అంటే ఫస్ట్ ఉన్న జన్మ రాశి నుంచి 2వ స్థానానికి మూవ్ అవుతూ ఉండటం తోటి 2వ స్థానాన్ని ఏమంటారంటే మనకి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం అంటారు. అంటే చక్కగా మాట్లాడే వాటి మీద ప్రభావం, సూర్యుడి ప్రభావం ఉంటుంది. అంటే డీలింగ్స్ చేసే వాళ్ళతో, పై అఫీషియల్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటుగా అక్యుములేటెడ్ మనీ, అంటే ధనాన్ని కూడబెట్టడం కూడా 2వ హౌస్ని చూపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా సేవింగ్ చేద్దాం, దాచిపెట్టుకుందాం అని ఏదైనా అనుకుంటే అవి మీకు తగిన విధంగా ధనం అనేది అందుబాటులో రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారో చూద్దాం. దానిని బట్టి మనం రియల్ లైఫ్ లో ఎలా ఇంప్లికేషన్స్ ఉంటుందో కూడా చూద్దాం. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగద నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతౌ రవి అని చెప్తారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఉంటే హీనత్వం, దాని మీనింగ్ నీచ బుద్ధి కలుగుతుంది. మంచి డిగ్నిటీగా హుందాగా ఉండవలసిన మీరు ఏదో వక్ర పనులు, ఒక డిగ్నిఫైడ్ పనులు చేయకుండా, మీ స్థాయికి తగిన విధంగా కాకుండా తక్కువ ఉన్న వాళ్ళతో సమాసం పట్టే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇన్నోవేటివ్ అన్నట్లు అనుకునేసి నీచ బుద్ధి, క్రూయల్ మైండ్తో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళు హింసించాలి, కొట్టాలి, తిట్టాలన్న ఒక
క్రూరమైన బుద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్ట సంసర్గం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మీ చుట్టూ చెడు దుష్టులు అంటే చెడు బుద్ధి ఉన్న వాళ్ళు మీ చుట్టూ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని డైవర్ట్ చేయాలి, మీ ఎదుగుదలని చూసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈర్ష్య పడుతున్న వాళ్ళు మంచిగా నటించి మిమ్మల్ని మీ టయాన్ని పాడు చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బ కొట్టాలని కూడా చూస్తూ ఉంటారు. దీని అంతా వల్ల మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అనవసరంగా మనసులో ఏదో ఒక గిలిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా శిరోవ్యధ విపరీతంగా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నిష్ఫలం కృషి వాణిజ్యం బిజినెస్ ఏదైనా కనుక చేస్తే ఒక మంచి ఉత్సాహంగా అందులో సరైన రిజల్ట్ రాదు. టర్న్ ఓవర్ ఎక్కువగా కాదు. మీరు అనుకున్న దానికంటే కూడా ఫైనాన్షియల్ టార్గెట్స్, బిజినెస్ టార్గెట్స్ చాలా చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా కనుక వ్యవసాయం అగ్రికల్చరల్ కనుక చేస్తూ ఉంటే ఈ అగ్రికల్చరల్ కూడా దిగుబడి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. వాళ్ళ పండిన పంట అమ్మాలనుకున్నా కానీ సరైన గిట్టుబాట్ల ధరలు రావు అని చెప్పుకోవాలి. ఇంకా ఎవరైనా డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఒక మేనేజర్ లెవెల్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడాను మీ యొక్క నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి చేరుకోవటంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, సూర్యుడి వల్ల కొంచెం మీకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది ఇందాక చెప్పుకునే విధంగా. వీటితో పాటుగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా 8th హౌస్లో సూర్యుడు దృష్టి ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు అవటం, తర్వాత గొడవలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా డిసీజ్ వచ్చేసి మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంటుంది. సో సూర్యుడు మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చూపించుకొని చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ± ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నేటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.